బ్యాక్ టు న్యూస్. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గోదావరి నది వద్ద ఇసుక రీచ్ను ఏర్పాటు చేయాలని గత 7 రోజులుగా ట్రాక్టర్స్ యూనియన్ సమ్మె నిర్వహిస్తుంది. దానికి బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు తెలిపారు. మైనింగ్ అధికారులకు సాండ్ బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టణ ప్రజల అవసరాల కోసం గోదావరిలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ మంత్రి అనే విషయాన్ని మీరు మర్చిపోయారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు చెన్నూరు పట్టణం నుండి, ఈ చెన్నూరు నియోజకవర్గం నుండి ఓట్లు దండుకొని గెలిచిన తర్వాతనే నువ్వు మంత్రి అయిన సంగతి నువ్వు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాను. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, నువ్వు చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలు, మరీ ముఖ్యంగా నువ్వు ఏదైతే ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందాని బంద్ చేస్తామో, ఇసుక దందా గత ప్రభుత్వంలో యథేచ్ఛగా జరిగింది, నేను వచ్చిన తర్వాత ఇసుక దందా బంద్ చేస్తా అన్నావు. కానీ నీ కళ్ళకేమైందని అడుగుతా ఉన్నాను. నీ కళ్ళకేమైంది, అధికారుల కళ్ళకేమైంది, నీ కాంగ్రెస్ నాయకుల కళ్ళకేమైనాయి? మీ అందరి కళ్ళు మూసుకుపోయినా నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి లారీలలో వందల వేల సంఖ్య లారీలలో ఇసుక తరలిపోతా ఉంటే నీకు ఆ విషయం తెలియట్లేదా? నీకు ఆ విషయం తెలియట్లేదని అడుగుతా ఉన్నాను. అది ఒక్కటే కాదు, ఇక్కడ చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఆ ట్రాక్టర్లని నమ్ముకొని బతికేటటువంటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఒక వారం నుండి ఇక్కడ సమ్మె చేస్తుంటే కనీసం నీకు సోయి లేదా అని అడుగుతా ఉన్నాను. ఇది ఇంత మునుపు మాకు ఈ సమ్మెలు, ఈ దీక్షలు ఒక 10 ఏళ్ళు మేము చూడలే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెన్నూరు టౌన్లో, చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఇట్లా వచ్చి ఈ పని కావాలన్నంటే చేసిపోయిన నాయకుడు మాకుండే కాబట్టి ఈ సమ్మెలు ఈ ట్రాక్టర్లు కానీ, ఈ వర్కర్లది కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, వీళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇట్లా మాకు పని అవసరం అంటే చేసిపోయిన నాయకుడు.